అబ్బా ఈ రోజు ప్రశాంతంగా తిన్నా, హాయిగా రీల్స్ చూద్దాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఎంట్రీ కోసం అబ్బా బిగ్ బాస్ అప్పుడే వచ్చిందా? అప్పుడే సీజన్ 10 కూడా వచ్చేసింది. నా బ్రతుకులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హాయ్ అండి, నేను మీ భూలక్ష్మిని. మనం అనుకున్న బిగ్ బాస్ 10 మన ముందుకే వచ్చేసిందండి. ఓరిని ఇదేం పంచాయతీరా నాయనా? బస్కెళ్ళాలనుకుంటున్నా, దయచేసి. ఓరి 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 మీకేం పోయే కాలం వచ్చిందిరా? చెయ్యి, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అన్ని బొంగులో రీల్సే. అయినా బిగ్ బాస్ ఏమైనా సత్రమా? ఊర్లో అందరూ పోయి అక్కడ కాపురం చేయడానికి. చెప్పులే లే అవలగా, ఏందిలే నీ పంచాయతీ? లవర్ కి పంపించినట్లు ఒకటే రీల్స్ తో సావగొడుతున్నావు నువ్వు, నీ పనికి మాలిన రీల్స్. రేయ్ వాళ్ళు సెలబ్రిటీస్ రా, నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 కి పోతారంట. మావా అర్జెంటుగా నీతో మాట్లాడాలి రా. నేను రానురా. అంతేలే మావా, నా కోసం ఎందుకు వస్తాం? నా దగ్గర డబ్బు ఉందా ఏముంది? మీరంటే రిచ్. చెయ్యి, ఈడొకడు ఆడిదానికన్నా అధ్వానంగా అలుగుతాడు. వస్తున్నా ఉండు. పాయింట్లోకి పురుగుపోయినట్టు అలా తిరుగుతున్నావేంద్రా? సరే, నువ్వు తిరిగేది అయిపోయినాక పిలుసు, వస్తా. మావ మావా ఆగు, ఈ రోజు నేను ఒక బలమైన నిర్ణయం తీసుకుంటున్నాను మావా. అంత బలమైనది అంటే నువ్వు బలహీనుడు అవుతావేమో, ఒకసారి చూసుకో. చెప్పేది వినరా ఊర కుక్క. కొద్ది రోజులు నేను మీకు కనిపించకపోవచ్చు, నేను లేను కదా అని బాధపడకండి మావా. నేను మీకు గుర్తొచ్చినప్పుడంతా తినకుండా ఉపవాసం ఉండకండి, నా జ్ఞాపకాలతో హ్యాపీగా ఉండండి. ఏ చచ్చిపోతున్నావా నువ్వు? అంటే బాధపడకండి, ఉపవాసం ఉండకండి, నా జ్ఞాపకాలతో బ్రతకండి అని అంటున్నావు కదా. అయినా నువ్వేమైనా నా లవర్వా నీ జ్ఞాపకాలతో బ్రతకనికే? నువ్వు పోయావని తెలిస్తే ఫస్ట్ ఆనందపడే వ్యక్తి నేనే. రే నా వాల్యూ తెలియట్లేదురా మీకు? ఈ హోల్ ఆంధ్రాకే సోలో అందగాడిరా నేను. ఆంధ్రాకి అందగాడివి కాదురా నువ్వు, పెద్ద బొక్కగాడివి నువ్వు. అంటావురా అంటావు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలరా. అవమానించండి అవమానించండి రా, మీరు ఎంత అవమానిస్తే అంత ఎత్తుకెదుగుతా నేను. ఎత్తుకెదుగుతావా? ఏం చేస్తావురా? నేను కూడా సోషల్ మీడియాలో వీడియోస్ చేసి సెలబ్రిటీ అయిపోతా. అన్నా నేనన్నా మీ మిడిల్ క్లాస్ బిడ్డని అని బిగ్ బాస్ 10 కి పోటీ చేస్తా, విన్నర్ అయి కప్పు గెలుస్తా, డబ్బు సంపాదిస్తా. బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పరా? బీవో. వద్దు, ఆపై ఫస్టే దొబ్బింది. అయినా బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే టాలెంట్ ఉండాలిరా, సెలబ్రిటీ అయి ఉండాలి. లేదా కామన్ మ్యాన్ గా వెళ్ళాలి అంటే అగ్ని పరీక్షలో పాస్ అవ్వాలి. మామా నాకు డౌట్, అగ్ని పరీక్ష అంటే అగ్గిలో కూర్చోబెట్టి రాయిస్తారా? మావా మావా ఏమైంది? రేయ్ చెయ్, అగ్ని పరీక్ష అంటే నీలాంటి ఉత్తమమైన తెలివి పరులు ఉంటారు కదా, వాళ్ళు 10 మంది వస్తే వాళ్ళకి కొన్ని టెస్టులు పెడతారు. దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళను మాత్రమే బిగ్ బాస్ కి పంపిస్తారా ఎదవా. ఓహో దట్టా, ఓకే ఓకే. అలాగే నీ గురించి ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేయాలి. నువ్వెంత పెద్ద పీకుడు గాడువో, మనకి ఏం టాలెంట్ ఉందో అని అడుగుతారు. ఒరేయ్, టాలెంట్ అంటే మరి తినడం కాదు, డాన్స్, యాక్టింగ్ లేదా ఇతర కళలు ఏమైనా ఉంటే అప్పుడు సెలెక్ట్ చేస్తారు. మావా మన దగ్గర చాలా కళలు ఉన్నాయి మావా, ఐఎమ్ వెరీ టాలెంటెడ్. నేనేంటో చూపిస్తా. సరే పద వీడియో చేద్దాం. ఏంటి చేసేది? తోటకూర. నేను రాను, నువ్వే చేసుకో. రేయ్ ఆ మూలుగుడేందిరా? సిచ్యువేషన్ తగ్గట్టు సాడ్ బీజిఎం మావా. ఈ మధ్య ఏ బీజిఎం వాడినా కాపరేట్ కొడుతున్నాడు, అందుకే సొంతంగా పాడేస్తున్నా. నువ్వు తూ అను చెయ్యను ఏమైనా అను, నాకు నువ్వు కాకపోతే ఎవరున్నారు మావా? నీ కష్టమేమి నేను ఉంచుకోను మావా. నేను బిగ్ బాస్ టైటిల్ గెలవగానే దాన్ని తీసుకొచ్చి నీకు అంకితం చేస్తా మావా. అంతేకాదు నాకు వచ్చే ప్రైజ్ మనీలో నీకి కొద్దిగా షేర్ ఇస్తాలే మావా. నువ్వు నాకు గెలిచిన తర్వాత డబ్బులు సేవ చేస్తా అని సంకనాకించే టైప్ రా నువ్వు. సరే సరే పదమావా. రెడీ? అందరికీ నమస్కారం అన్నా, నేను మీ మిడిల్ క్లాస్ బిడ్డనన్నా. నాకు చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ కి వెళ్ళాలి అని చాలా కోరిక ఉందన్నా. నీ అబ్బా
నీ చిన్నప్పుడంటే ఆ షో ఇంకా స్టార్టే కాలేదు కదరా. ఎవడైనా చెప్తే నమ్మేలా ఉండాలి, టూ అని ఉమ్మేలా కాదు. సారీ కంటిన్యూ. అన్నా ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతానన్నా, నన్ను బిగ్ బాస్ కి పంపించండి అన్నా. మన మిడిల్ క్లాస్ కష్టాలని ఈ సమాజానికి చూపిస్తానన్నా. బిగ్ బాస్ అంటే అందరూ సెలబ్రిటీలే వెళ్తారు, మన మధ్య తరగతి కుటుంబాల నుంచి మీ బిడ్డగా నేను వెళ్తానన్నా. మీ ఇంట్లో ఒక్కడిలా వెళ్తాను, ఆ కప్పు గెలుస్తానన్నా. ఏ అన్నా, మనలాంటి బీద వాళ్ళు వెళ్ళకూడదా? అందుకే ఇప్పుడు మనమే సపోర్ట్ చేసుకోవాలి. నన్ను బిగ్ బాస్ కి పంపించండి అన్నా. అక్కడ గెలిచిన డబ్బుతో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి పనులు చేస్తానన్నా. నన్ను నమ్మండి ప్లీజ్ అన్నా, నన్ను బిగ్ బాస్ కి పంపించండి అన్నా ప్లీజ్. కట్ మావా, బాగొచ్చిందా వీడియో? బానే వచ్చింది, అంత బానే ఉంది. కానీ మీ అమ్మా నాన్నని ఎలా తీస్తావురా? ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే కుక్కని కొట్టినట్టు కొడతాడు నిన్ను. రే భయపెట్టకురా, చెప్తా పద. రే మావా, ఆంటీ ఏడుస్తుందిరా. అంకుల్తో ఏమైనా గొడవ అయిందా? మా అమ్మను ఏడిపించింది మా నాన్న కాదురా, అదిగో ఉల్లిపాయ. ఈ భూమి మీద ఆడవాళ్ళని ఏడిపించేది ఒక్క ఉల్లిపాయేరా. సూపర్ ఐడియా వచ్చింది, నువ్వు వీడియో రికార్డ్ చేయి, చెప్తా. ఎలా వచ్చింది మామ వీడియో? వీడియో బాగా వచ్చింది, కానీ ఏం చెప్పావురా ఇంతకీ? అదా, ఛీ, ఈ తండ్రి కొడుకులకు సేవ చేయలేక చస్తున్నా. అమ్మా ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు? ఏం చేస్తా, ఇదంతా నా కర్మ. అయినా నువ్వేంట్రా ఊరి మీద పడి ఊరకుక్కలా తిరుగుతున్నావు? కాలేజీకి వెళ్ళవా? నువ్వేమీ బాధపడకమ్మా, మన మధ్య తరగతి కుటుంబాల బ్రతుకులంతే. ఆ? బాధపడక, నేనొకటి చెప్తే నువ్వొకటి చెప్తావేంట్రా? మీ నాన్న రాని చెప్తా నీ సంగతి. అమ్మా ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో. పేదవాళ్ళుగా పుట్టడం మన తప్పు కాదు, అదే పేదరికంతో చస్తే అది మన తప్పు. ప్రతి మధ్య తరగతి కుటుంబాన్ని కాపాడడానికి నాలాంటి ఒక కొడుకు ఉంటాడు. ఈ పేదరికం వచ్చిందే నీ వల్లరా ఎదవా. నువ్వు కాపాడవు, కంపులేపుతావు. నీ వల్ల రూపాయి లాభం ఉండదు, 100 రూపాయలు బొక్కే ఉంటుంది. చీ. అబ్బా, ఏం తెలివిరా నీ తెలివి. ఈ తెలివి ఏదో చదువులో చూపించింటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాడివి కదరా. అబ్బబ్బబ్బా, ఇల్లంతా దుమ్ముతో నిండిపోయింది. రూపాయి ఖర్చు లేకుండా వచ్చేది ఏమైనా ఉంది అంటే ఈ దుమ్ము దరిద్రమే. నాన్నగారు కష్టపడింది చాలు, కానీ ఈ నీళ్లు తాగండి. ఏంట్రా అపరిచితులు సినిమాలో అరవింద్ స్వామిలా చేస్తున్నావు? ఏమక్కర్లేదు కానీ అక్కడ పెట్టేళ్ళు. నాన్న అది ఏంట్రా? అబ్బా దుమ్ము, రే చెత్త నా కొడక, నీ వల్లేరా అంతా. పని చేస్తూ ఉంటే పనికి మాలినోడ్లా వచ్చి పని చెడగొడతావు. అబ్బా కళ్ళు మంట. నాన్న మంటగా ఉందా? ఊదమంటావా? ఉఫ్ అని ఊదుతా. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేను నిన్ను ఊదుతా, వెళ్ళరా. అమ్మా కొంచెం తేడా వచ్చినా నా దౌడలు వాసిపోయేవురా. వీడియో ఎలా వచ్చింది మావా? బాగా వచ్చింది మావా, తీసుకో. వెంటనే దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా, అలాగే అగ్ని పరీక్షకు కూడా పంపిస్తా. ఓకే డన్. సరే గాని రా ఇప్పుడు. రే రా ఏంట్రా రా? రెస్పెక్ట్ రాజు, బిగ్ బాస్ రాజు, సెలబ్రిటీ, మర్యాదగా మాట్లాడు. సెలబ్రిటీస్ తో ఎలా మాట్లాడాలో తెలుసుకో ముందు. ఇలాంటి వాళ్ళకు చనివిస్తే చాలు సంకనెక్కి కూర్చుంటారు. యు బ్లడీ ఇడియట్ స్కౌండరల్ రాస్కెల్. ఊసర వెళ్ళి నా కొడక, అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటావా, లేకపోతే తలపైన జుట్టు పట్టుకుంటావా? దేవుడున్నాడ్రా. నీ అంతు చూస్తా. ఆహా ప్రశాంతంగా టీవీ చూద్దాం. భాగ్యం కాఫీ తీసుకోనరా. ఇదిగోండి.
ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి చందమామ హాయా ఇంకెక్కడ హాయ్ అంకుల్, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందిరా? నా నోటితో నేను చెప్పలేను బాబోయ్, చెప్పలేను. ఒకసారి ఆ బొక్కల న్యూస్ పెట్టండి, మీకే తెలుస్తుంది. ఏమైంది ఇప్పటి యువతకి? తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావట్లేదు. పాతికేలకే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ వాళ్ళ భవిష్యత్తునే పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను బిగ్ బాస్ కి వెళ్తా అని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తారు. ఏమైంది వీళ్ళకి? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వీళ్ళని పట్టించుకోవడం మానేశారు. వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఒకసారి ఈ వీడియో చూడండి. అన్నా, నేను మీ మిడిల్ క్లాస్ బిడ్డని. మా నాన్న పెద్ద తాగుబోతన్నా. మా అమ్మ ప్రతిరోజు మా నాన్నతో గొడవ పడుతూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏ పని చేయకుండా ఒకటే గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల నా చదువు కూడా ఆగిపోయిందన్నా. అందుకే నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను. నన్ను బిగ్ బాస్ కి పంపించండి అన్నా. అక్కడ నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కి మీ అందరినీ అలరిస్తాను, ఆడిస్తాను. అక్కడ వాళ్ళు పెట్టే ఆటలన్నీ ఆడి కప్పు గెలుచుకొస్తానన్నా. మన మధ్యతరగతి కుటుంబాలకంతా ఆ కప్పుని అంకితం చేస్తాను. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, నన్ను బిగ్ బాస్ కి పంపించండి. నన్ను బిగ్ బాస్ కి పంపించండి. చూసారా ఒక కొడుకు ఆవేదన? ఇంట్లో తల్లిదండ్రులు ఇలా ఉంటే వాళ్ళైనా ఏం చేస్తారు? మీరు ఈ కుర్రాడికి సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ ఫోన్ నంబర్ కి మీరే మిస్డ్ కాల్ ఇచ్చుకోండి. ఉంటా, బాయ్. ఓ పని అయిపోయింది బాబు, ఓ పని అయిపోయింది బాబు. రారా, ఇప్పుడు నీ పని అయిపోతుంది. ఏమే, బిగ్ బాస్ సెలబ్రిటీ వచ్చాడు, సార్ కి యాపిల్ జ్యూస్ చేసివ్వు. ఇస్తా. ఏంట్రా, నేను తాగుబోతున్నా? నేను రోజు మీ నాన్నతో గొడవ పడుతున్నానా? అంత గయ్యాలిగా కనిపిస్తున్నానా నీకు? మా వల్ల నువ్వు చదువు మానేసావా? అమ్మా, నాన్న, వద్దు వద్దు. అమ్మా, నాన్న, వద్దు. అమ్మా, నాన్న, వద్దు. ఆ వీడియో డిలీట్ చేయరా, లేకపోతే నిన్ను మార్చరీకి పంపిస్తా. వద్దు, డిలీట్ చేస్తా. అమ్మా, అబ్బా. సెలబ్రిటీకి సిరిగిపోయింది.